కర్ణుడు ఎట్లయినా వచ్చి తీరవలగానే అదుగో సూర్యుడు దయించే తస్సుతుండు వచ్చనిదుగో. వాసుదేవ ప్రణామములు. భవా కన్నా నీవు ఒక పరమ రహస్యము చెప్పగా శ్రద్ధగా ఆనందించదవా? నీ సంబోధనము వలనే తెలియచున్నది, అట్లే తెలుపుము. బావా కనప్రాయమునందు భాస్కరుని కరుణ 10 నెలలు మోసి నిన్ను కన్న పరచుకుంటే చేరగా తీసి నిన్ను పెంచినది రాధా. నీవు రాధేయుడవు కావు నిశ్చయముగా. ఈ వివరణ ధర్మశాస్త్రములు లేవు, కానీ ఎందుకను మా సహోదరులకు తల్లిని పెళ్ళిన వాడే తల్లిని చెప్పును. కావున నీవును ధర్మరాజాలు పాండవుడు కానీ రాధేయుండవు కావు. శివశండు సంధికి ఉడంబడిని తెలిసి నిన్ను దోడుకొని పోగొట్టుకోవే నాకు త్వర కారణం. అదే రాక బాగా కన్నా అంచితులైన బంధువుల అందరి ముందర చెప్పి నిన్ను మెప్పించదా. కుంతి చేత రవి చేత నిజంబను నీకు సాక్ష్యమిప్పించదా. బావా కన్నా ఫల్గుణ ప్రభువద ఎల్ల భూమి ఏమించదా. అచ్చకీర్తి విమలేకుడ సర్వదిగంతరందుగని మరియు దౌమి రోజు వచ్చేది నీకు పట్టాభిషేకం చేయించడం. నీ పట్టాభిషేక సమయమున వ్యజనం ముందరించు ధర్మదుడు దివ్యక్షత్రములు వద్దు వాయుడు అష్టమూలందోను పార్థుడు అభిమన్యుండు అంగమన్యుండు భూప్రజలల్లన్ జై 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 లెక్క నీకు జరుగు పట్టాభిషేకము భానుజా. మాద్రేయులు ద్రౌపదేయులు నేను యాదవులంటరాను నీకు జరుగు పట్టాభిషేకం భానుజా. బావా నీవు ఒక పరమ రహస్యము చెప్పారా? ఒక విశేషము చెప్పదా శ్రద్ధగా ఆలోచించు బావా. ఏ సతి బంధిలోన జన్మించిన జన్మనొచ్చు వేళ ఉన్నే సతి పెళ్ళి నాడు రుపులెల్ల పరాగుతులైన చీల్చే. ఉన్నే సతి నీది మోహమున ఇంతలు చేసి రాజు నీవు బావా సతి ఆరవ భర్తగా సూర్యనందన వసుదేవ కుమార, నా యందలి సౌహార్దమున శ్రేయస్కామివై తెలిపిన ఈ రహస్యము నా సహజ కవచ కుండలములు ఇంద్రునికిచ్చినాడు
సూర్యుని వలనే కొంత ఎరింగితిని. నీ వలన సమూలంబుగా తెలిసినది. కానీ సూతుని చేతికిందొరికి సూత కలత్రము పాలు ద్రావి ఆ సూతుని అన్నముంగుడిచి సూత కులాంగనయందు నల్లన రాతముగాంతి నేటికొక రాజకుమారుడనల్చుదల్ప నా చేతము సమ్మతితునే ఇసి ఎవరే గతి సిగ్గుమాలిన అదీనుగాక కామము చేతగాని భయకంపిత చిత్తము చేతగాని ఈ భూమి సమస్త మేలుకొను పూనిక చేతనే గాని నేను నా సేవము కోరి చుట్టములన్ స్నేహితులన్ విడనాడి నేడు స్వామి సుయోధన విడిచి వత్తునే వచ్చిన మెతురే జను ఆ ఆ ఆ చతురగతి వేళావలయితంబగు ఈ ధరామండలములకంతకు పట్టము గట్టుకొందమను వేడుకయు నాకు లేదు. అట్లు పట్టము గట్టుకొనినచో ఈ లోకులు నిన్నును నన్నును దూషింపకమానరు. ఏలైనా అటునుడోడు కర్ణున కనుచు జంకి పన్నెయి పన్నుగడయంచు ప్రజలు నిన్ను నన్ను సూత సుతుండు పాండవుడనంచు రోయకే గణటంచు దూరుదురు కృష్ణ పదమూడు సంవత్సరముల నుండి దుర్యోధను పేరు మీదుగా ఏకఛత్రంబుగా ఈ భూమండలం అంతయు నేనే ఏలిది. విషయ సుఖంబుల మీద ఆశయు తీరినది. కావున ఈ రాజ్యము నేల తగిన వాడు సత్యవ్రతుడకు ధర్మరాజే. నేను తనకు అగ్రజుడనని తెలిసినతో అతడు రాజ్యమునొల్లక పరిత్యజించుట నిజం. అట్లు జరుగుట లోకులకే కాదు నాకు కూడా అసమ్మతమే. కావున నాకు సెలవిను. ధర్మతనయునకు ఈ ఉదంతము తెలపకుండా నాకు వరమిను. ఏమి ఈయన మధ్య మనోనిశ్చయము వికట్టల కుమార సర్వజ్ఞుండవయ్యో తల్లి రావణుడి గతి అనుసరిస్తున్నావు. నాకేమియో కొన్ని ముఖప్రీతి మాటలు చెప్పి సురిగిపోదలుచడం లేదు. కానీ పూర్తిగా నీకు రాజ్యాభిషేకం లేదని నేను ఎరుగుదును. సుయోధనుడు అందరికి అంగీకరింపడే ఎరింగియు ఈ మాట కూడా చెప్పి నిన్ను దోడుకొని పోవడమే రాకకు ప్రథమ కారణం. ఈ మాట కూడా విలుపము. శివధర్మముగా రాజ్యమును శాసించంగనే గావనంతు ఈ వారందరునయ్యా. ఏదికై ఎందే ఏది ఆర్జించు సంపద నీది. నీ శ్రీ
నేను ఇచ్చినప్పుడు నీ శ్రీ నీవు నేరిచ్చినప్పుడు ఎవడా అద్భుతరస్తూటి కొనగా ఏమందువు ఈ మాటకు కన్నా ఒట్టి విభీషకల్ సలపు వైఖరి కాదిది దొడ్డి భీష్ము విన్నెత్తులనేని పట్టి వధించుడనిక్కువము పట్టుద బద్ధులందుగన పట్టుతున్నది వేడవేలు నీ చెడ్డదరువు మాని దయచేయు ధర్మదినొద్దగా రాబో కురుక్షేత్ర సంగ్రామం ముందు ఎవరో కారణకుడు గారు నీవే కారణకుడు నీవే కారణముండకు కన్నా నీవే కారణముండకు చావవు నీ ఒక్కడవే ఇలాంగతులెల్లరూ నీ వలన మ్రందుదురు నీ సేవా ధర్మమునకే చెడు జగనల్ల కర్ణా కావున పిల్లవ విచారించిన లాభము లేదు ముందే మేల్కొనము మాట్లాడకు నందనందన నీ మాటల యందొక్కటియు ప్రత్యాఖ్యానమునర్పదగినది లేదు అంతయు నీవన్నట్లే జరుగును ఇంత తెలిసిన నీకు ఈ కర్ణుని మనోనిశ్చయం మాత్రము తెలియదా తెలిసియు నన్నేలా నిర్బంధించదవు ఇప్పుడు తటస్థమైన పృథివీంద్ర ప్రళయము పట్ల భూమిపతియు తమ్ముడు శకుని మిత్రుడు నలురు వీరు కారకు కపటము లేదు కేవద ఇంక కౌరవ నాశన సూచనలు నిజము అపరిమితముగా గణగణయ్యడు రాకును ఏమి సేయుదో నాకు ఇక సెలవు నీ యొక్క మాట కూడా వింటుంది నువ్వేమో ప్రజలు ఆడుతుంటివి నీ రాజభక్తికి 1000 మంది భీష్ములు 10,000 మంది ద్రోణులు 100,000 కర్ణులు కలిసి వచ్చిన మా పార్థు చేతులు తత్తువారే ఈ కృష్ణుడన ఎవడో ఎరుగు పరువు కన్నా బావా నన్ను భయపెట్టుచున్నావా ఏది ఎటులున్నను జరిగేది జరగక మానదు కారణము ఇక పోయి వస్తున్నాను అయ్యా